వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్. ఫాతిమా, ఈ రెసిపీ ఏంటి? ఈ రెసిపీ అండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, హెల్దీ కూడా. మనము ముందు పిల్లలకి హెల్దీగా చేయాలి కదా ఏదైనా. కలర్ ఏంటి ఎలా ఉంది? నేను తయారు చేసి చూపిస్తాను. దీంట్లో పడే ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీగానే ఉంటాయి. ఎలా ఉందో మీరు తయారు చేసిన తర్వాత తిని చెప్పాలి. అలా కాదు, నాకు ముందు కొంచెం పెట్టు, తిని చెప్తా. ముందు మీరు తిని కాదు, నేను తయారు చేసిన తర్వాత ఏ ఇంగ్రీడియంట్స్ పడతాయో తెలుస్తుంది కదా, అప్పుడు తిని చూస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అదేం నెయ్యా? రెసిపీ తయారు చేసేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ముందు బాదం పప్పులు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఫుల్ ఉన్నాయి. మరి అన్ని హెల్దీగా తయారు చేయాలంటే డ్రై ఫ్రూట్స్ ది మొదటి స్థానం కదా. అది వేయించిన తర్వాత ఏం చేస్తారు? అవి వేయించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఎందుకు అంత ఎగ్జైట్మెంట్, మరి మీకు చూపిస్తున్నాను కదా. ముందు అది కొంచెం తినాలనిపిస్తుంది, ఆ డ్రై ఫ్రూట్స్. అదేంటి, దాంతో పాటు తిందామని. తిందురు గాని మీకోసమే కదా తయారు చేస్తోంది. తీసేస్తున్నారు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఓకే ఓకే. అంటే డ్రై ఫ్రూట్స్లో నెయ్యి తగిలితే ఇంకా టేస్ట్ రెట్టిపోద్ది, హెల్తీ కూడా. అవును కదా. మరి ఇప్పుడు మళ్ళీ కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కొంచెము రోస్టెడ్ సేమియాని కొంచెం వేయించుకోవాలి. ఇది రోస్టెడ్ అయినా సరే మనం కూడా రోస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట ఆ రెసిపీలో. నెయ్యితో వేస్తే టేస్టీ ఉంటుంది మళ్ళీ. ఓకే. గుంగుమలాడిపోతుంది స్మెల్. అవునండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టం ఈ రెసిపీ. ఇప్పుడు అది వేయించేసుకున్నాం కదా, మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత మనం బాదం వేయించాము, ఇది వచ్చేసి సేమియా కూడా వేయించుకున్నాము. ఇప్పుడు పాలు తీసుకోవాలి. పాలు కూడా మనకి చాలా మంచిది, పిల్లలకి బలం అని మనం రోజు పాలు పట్టిస్తాం కదా. ఇలాంటి రెసిపీస్లో పాలు కూడా బాగా ఉపయోగపడతాయి. మరిగిస్తున్నారా అది? అవునండి. ఇప్పుడు మనము దాంతో 5 గ్లాసులు తీసుకున్నాను పాలు కరెక్ట్గా 2 లీటర్లు అనమాట. 5 గ్లాసులు తీసుకున్నాను. 5 గ్లాసులు బాగా మరిగించాలి పాలని. మీగడ కడుతూ ఉంటుంది, మధ్యలో మీగడని దాంట్లో కలిపేసుకుంటూ మరిగించాలి. మీగడ పట్టింది దానికి. అవునవును, మీగడ కడుతూ ఉంటుంది, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంత చేసి తినడానికి ఎప్పుడు వస్తాయి? 5 నిమిషాలండి, క్విక్గా అయిపోతుంది. మీరు 1 నిమిషం ఉండండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. కొంచెం పాలు కాగిన తర్వాత అయిపోతుంది రెసిపీ. చూడండి, దాంట్లో కొంచెం పంచదార, మనం 2 లీటర్స్ వేసేసామని బాగా పంచదార ఏం వేయనవసరం లేదు. దీంట్లో 2 లీటర్స్కి కొంచెం ఒక చిన్న గ్లాసు, మనం 5 గ్లాసెస్ వేసాం కదా, దాంట్లో ఒక పావు వంతు పంచదార వేస్తున్నాం. పంచదార తర్వాత ఇప్పుడు ఇది మిల్క్ మేడ్. ఇది కూడా పాలతోనే తయారు చేస్తారు కదా. దీనికి బాగా మన టేస్ట్ ఇచ్చేది మిల్క్ మేడ్. మనము 100 గ్రామ్స్లో ఒక 50 గ్రామ్సే వేస్తున్నాను. 100 గ్రామ్స్ డబ్బా అది. 50% వేసారు. అవునండి. అది మరిగించాలా మళ్ళీ? అది దాంట్లో కలవాలి కదా, దాంట్లో కలవటం కోసం అలా కలుపుతూ ఉండాలి. కొంచెం మీగడ కూడా కడుతూ ఉంటుంది, కలుపుతూ ఉంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. అది కూడా మరిపోయింది అనుకుంటా. మంచి కలర్ వచ్చాయి చూడండి, పాలు చూడండి ఎంత బాగా కలర్ వచ్చాయో. ఇప్పుడు దీంట్లో బాదం పప్పు వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనం ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవాలి. నేను బాదం పప్పే వేసాను, జీడిపప్పు, కిస్మిస్ అలాంటివన్నీ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి సేమియా మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సేమియా దాంట్లో వేసేసుకోవాలి. ఇది కూడా మరగాల. ఇంకా సేమియా కొంచెం ఉడుకు పట్టాలి కదా, ఉడుకు పెట్టడం కోసం కొంచెం మరిగించాలి.
5 నిమిషాల్లో అలా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దానికి ఇంకా కలర్ తెప్పించడం కోసం ఈ చేస్తున్నానండి. పంచదార ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. దానికి మంచి కలర్ రావాలి కదా, పిల్లలు తినాలంటే కలర్ఫుల్గా ఉండాలి కదా. పంచదారని కరిగిచ్చేసేసి మెల్ట్ చేస్తే మనకి ఒక మంచి కలర్ వస్తుంది. రెడ్డిష్ కలర్ రావాలి, అది వచ్చేదాకా మనం పంచదారని కరిగించుకోవాలి. ఇది మామూలుగా ఏం కలర్ వేయకుండానే అది రెడ్డిష్ కలర్ వచ్చేస్తుందండి. చూస్తూ ఉండండి, మీరు వస్తుంది. అదిగోండి చూసారా, పంచదారని మనం ఇంకా అలా కరిగించుకుంటే ఆ రెడ్డిష్ కలర్ వచ్చేస్తుంది. అది పాలల్లో వేసి వెంటనే కలిపేసుకోవాలి, లేకపోతే ఉండకట్టేస్తుంది. పాలల్లో వేయటం ఆలస్యం, 5 నిమిషాల వరకు అలా కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే మంచి కలర్ వస్తుంది. చూడండి, చూస్తున్నారా, కలుపుతూ ఉంటేనే మంచి కలర్ వచ్చేసింది. మనకి పాలు కూడా చిక్కబడిపోయినాయి. మనం మిల్క్ మేడ్ వేసాం కాబట్టి చాలా అంటే చాలా చిక్కబడిపోయినాయి. దాంట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని రెసిపీ అనేది ఫినిష్ చేసేయటమే. ఇది ఏ రెసిపీ అనేది మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా. దీన్ని షీర్ కుర్మా అంటారు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో పడేవన్నీ హెల్దీ ఫుడ్స్. మరి దీని షీర్ కుర్మా ఓకే. చూసారా ఎంత బాగా అయిపోయింది. కొంచెం చల్లారితే ఇది అయిపోతుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని తినచ్చు, వేడిగా కూడా తినేయచ్చు. మరి మీరు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మా వారికి అయితే సర్వ్ చేసేస్తున్నాను. మీరు తిని ఎలా ఉందో చెప్పాలి. స్పూన్ ఇస్తున్నాను, తినండి. తినడం తీయొద్దులే, మామూలు నేను తింటాను. ఓకే, ఎలా ఉంది? సూపర్. ఓకే, థ్యాంక్ యూ.